నేడు ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఆ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపనుంది. అసెంబ్లీలో నేడు కాగ్ నివేదికలు సమర్పించనున్నారు. వ్యాట్ సవరణ బిల్లును కూడా మంత్రి కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో నేడు తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ప్రభుత్వ ప్రకటన, లఘు చర్చ కొనసాగించనున్నారు. వేట్లపాలెం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత వివరణ ఇవ్వనున్నారు. మండలిలో వ్యవసాయం, పెట్టుబడులపై లఘు చర్చ జరగనుంది. అసెంబ్లీలో ఆమోదం లభించిన బిల్లులకు నేడు మండలిలో ఆమోదం తెలపనున్నారు. ప్రజాపద్దుల కమిటీ నివేదికను సభ్యులు మండలిలో ప్రవేశపెట్టనున్నారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా అసెంబ్లీ, మండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. సాయంత్రం విజయవాడలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇటీవల చట్టసభ సభ్యులకు నిర్వహించిన క్రీడా పోటీల విజేతలకు స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎంలు బహుమతులు ప్రదానం చేయనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో కలిసి చట్టసభల సభ్యులు పాల్గొంటారు. సభ్యులందరికీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విందు ఇవ్వనున్నారు.